కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున తునిలో డిఎస్సి సమావేశానికి వెళ్ళి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తుని మాజీ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు బీసీని ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం మీద ఈరోజు మనంతా కూడా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. కొయ్యా పెద్దబాబు గారంటే కొయ్యా పెద్దబ్బాయి గారంటే కాకినాడ జిల్లాయే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసినటువంటి కుటుంబం కొయ్యా పెద్దబ్బాయి గారి కుటుంబం. వాళ్ళు స్వతహాగా జమీందారుని వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో 1000 ఎకరం ఉన్నటువంటి కాకినాడ జిల్లాలోనే చాలా అత్యంత ఆస్తిపరులు కొయ్యా పెద్దబ్బాయి గారు. వారికి 2 కుమారులు. ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సేవలు అందిస్తూ ఉండేవారు. ఆయన సేవలు గుర్తించి కాకినాడ జిల్లాలో ఒక బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి 2009లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది. ఆ బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో పెద్దలు యనమల రామకృష్ణ గారి చేతిలో యనమల రామకృష్ణ గారు గెలవడం జరిగింది, తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం ఆ మనోవేదనకు గురయ్యి ఆయన నేను చేసిన సేవలన్నింటికి కూడా పార్టీ గుర్తించింది, కానీ నియోజకవర్గంలో నేను ఎక్కడో సరిగ్గా ప్రజలకి సరిగ్గా అందుబాటులో లేకపోవచ్చు, సంథింగ్లో నేను వాటర్ పాలయ్యాను అని చెప్పి ఆయన అప్పటికే ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగింపుగా ముందుకెళ్ళి ఆయన ఆఖరికి హార్ట్ అటాక్తో మరణం చెందడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక మంత్రి హోదాలో, ఒక మంత్రి చేసినటువంటి అనుభవంతో, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనుభవంతో అతను ఎంతో హుందాగా మాట్లాడాల్సింది పోయి కొయ్యా పెద్దబ్బాయి గారిని కొడుకులే వెండిపోటు పొడిచారు, ఇంట్లో పెట్టి తలుపు తాళం వేసి తెలుగుదేశానికి ఎలక్షన్ చేశారు, ఆ మనోవేదంతో ఆయన చచ్చిపోయాడు అని చెప్పి మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను ఆ తండ్రి అంత మంచోడు కాదు, తోలు ఒలిచేస్తాను, తోలు తీసేస్తాను, తాట తీసేస్తాను, నాలిక కోసేస్తాను అని చెప్పి యావత్తు బీసీ సమాజానికి ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. అంటే ఈ బీసీ అనే సమాజం అని ఎందుకు అంటున్నారంటే, కొయ్యా పెద్దబ్బాయి గారు అంటే ఒక కమ్యూనిటీ యాదవాస్ అవ్వచ్చు, కానీ ఆయన యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబంగా భావించి ఈరోజు జిల్లాలో భారీ ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధికంగా బీసీలందరూ పోగయ్యి దీని మీద పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తపరుస్తున్న సమయంలో ఆయన హుందాతనాన్ని మర్చిపోయి మళ్ళీ అతని కింద ఉన్నటువంటి కార్యవర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గరుండి మీ దగ్గర లబ్ధి పొందినటువంటి కొంతమంది బీసీలతో మీ కాలు కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మళ్ళీ ఇదే ఫ్యామిలీని, ఇదే బీసీ సామాజిక వర్గాలని తిట్టించి మళ్ళీ ఖబర్దార్ ఇంటికి వస్తే పాతేస్తామనే ఒక దౌర్భాగ్యమైనటువంటి పదజాలంతో బీసీలు రెచ్చగొట్టే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బీసీ లోకానికి క్షమాపణ చెప్పి నేను మాట్లాడిన పదజాలాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నానని కానీ ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ముగింపు పలికితే ఆయనకి రాజకీయ భవిష్యత్తు సుశ్యామలంగా ఉంటుందనే విషయాన్ని మరొకసారి రాజమహేంద్రవరం జిల్లా నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది.
రేపు చలో బీసీ అనే కార్యక్రమం తీసుకున్నటువంటి ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు, బీసీ సంఘ నాయకులందరికీ కూడా మా పూర్తి మద్దతు రాజమహేంద్రవరం జిల్లా నుంచి పూర్తిగా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాకినాడ జిల్లాలో తీసుకుంటే కనుక 12 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీసీ కులాలకి ఒక్క సీటు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎమ్మెల్యేగా చేసిన పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత, చరిత్ర ఏదైనా ఎవరికైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తుని టౌన్ బీసీ, రాజమండ్రి టౌన్ ఒక బీసీ, అలాగే 2 నియోజకవర్గాలకి ఆ 7 నియోజకవర్గాల్లో బీసీలు గుర్తించి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం కూడా మరొకసారి తెలియజేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే కనుక ఇది బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక దాడిశెట్టి రాజా గారితో తక్షణమే క్షమాపణ చెప్పించాలని చెప్పి మా తరపు నుంచి డిమాండ్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి పూర్తి స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు, యావత్తు ఈ బీసీ లోకానికి సంబంధించిన విషయం. ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, పెద్దల పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు బీసీలని నాలికి కోసేస్తాం, తోలు తీసేస్తాం అంటే కనుక చేతికి గాజులు తొడుక్కుని కూర్చునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మరొకసారి దాడిశెట్టి రాజా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు నాయకత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా అనేక మంది బీసీలకి ప్రోత్సాహం ఇచ్చారనే విషయం మా అందరికీ తెలుసు. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, బీసీల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాల విధానం మార్చుకోవాలి. మరి ఇవాళ మేము 1970 నుంచి కాంజీపేటలో, ఇవాళ కాంజీపేటలో ఉన్నాం. అప్పటికి తుని తాలూకాలో పెద్దపయ్యారే తుని జిల్లా, మన తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పేరు. ఆయన కాంగ్రెస్ వాదిగా అనేక పదాలు చెప్పడం జరిగింది, బీసీల నుంచి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. 99లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఇవాళ కూడా కాంగ్రెస్ అడ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ తనయుడు మురళీకృష్ణ అనే వ్యక్తి వైసీపీలో ఉండబట్టి నువ్వు 2 సార్లు శాసనసభ్యుడు అయ్యావు, ఓసారి మంత్రి అయ్యావు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయబట్టే నువ్వు మంత్రి అయ్యావు. అక్కడ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు 40 సంవత్సరాలు రాజకీయ చేతులు ఉన్న వ్యక్తి మీద కుటుంబం మీద నెగ్గేవని నీకు మంత్రి అవ్వడం జగన్మోహన్ రెడ్డి. అదే స్ఫూర్తితో నీకు మంత్రి అయ్యో, నీ కళ్ళు మూసుకుపోయి ఇవాళ మాట్లాడు. నాకు ఇటీవల 2 days బ్యాక్ అయ్యా గోపి గారు ఇలా మాట్లాడేది నేను అని చెప్పడం జరిగింది. ఏవైనా నువ్వు ఇప్పుడే నాతో పాటు నేను ఉద్యోగం చేద్దాం అనుకోవట్లేదు, సరే సుమని చెప్పడం కూడా జరిగింది. నా మిత్రులు మాజీ బంధువులు జగన్మోహన్ రామన్ గారు తనయుడు గణేష్ ద్వారా రావడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. ఏమైనా నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుకోబో మూర్ఖత్వంగా అంతే, బీసీలో సహించు, నీ రాజకీయం మనకు చెప్తుంటుంది అని చెప్పేది. ఆల్రెడీ నువ్వు అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దలో కుటుంబాలకి నువ్వు నీ తండ్రి ఒకటి చెప్పిన గతంలో నువ్వు పెద్దలతో కూడా ఢీకుంటున్నావు. వాళ్ళ వల్ల నీ స్థాయిలో ఉన్నాను, మన అన్నం తింటున్నాం. వాళ్ళ వల్ల ఇవాళ మన బంగారు పుట్టికి వాళ్ళ సపోర్ట్ నీ స్థాయికి వచ్చావు. నువ్వు వాళ్ళని ఎదుర్కొంటున్నావు. వచ్చేలా నువ్వు అయ్యాను తప్పు, వాళ్ళతో రాజదేశాలు పోవద్దు అని చెప్పి తండ్రి స్వయం చెప్పడం జరిగింది. అయినా ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల కారణం, మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి నిర్వహిస్తున్నాం. తుని మాజీ శాసనసభ్యులు, కాకినాడ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు బీసీల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసి బీసీలు మనోభావం దెబ్బతీసే రీతిగా ఈరోజు ఇలా మాట్లాడటం బీసీలు అందరికీ చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాం. మనిషిని
రాజకీయాల్లో సహజంగా టార్గెట్ చేస్తారు మనిషిని బట్టి. కొయ్య పెద్దప్పయ్య గారి కుటుంబం అంటే గత 40-45 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. తుని నియోజకవర్గంలోనే బీసీల పట్ల మంది పట్టున్న కుటుంబం. ఆయన అయిపోయిన తర్వాత వారి కుమారులు కొయ్య మురళి గారు కానీ కొయ్య శ్రీను గారు కానీ అదే ఒరవడిక మళ్ళా కొనసాగించడం జరుగుతుంది. కొయ్య మురళి గారు ఇటు సామాజిక వర్గంగా మంచి సౌమ్యుడు, అలాగే అక్కడ బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, కాంట్రవర్సీ లేని వ్యక్తి. ఆయనకి దాడిశెట్టి రాజా గారికి ఏ ఇబ్బంది వచ్చిందో ఏ రీతిగా వచ్చిందో తెలియదు, కానీ దాడిశెట్టి రాజా గారు మాత్రం తోలు తీస్తాను, తాడు తీస్తాను, నెక్స్ట్ నేనే నెగ్గుతాను, నెగ్గిన తర్వాత మేము అంత చూస్తానని చెప్పి బీసీల మీద ఈ టైపు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.